హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ క్రాఫ్ట్ ఏంటంటే స్ట్రాతో సైకిల్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక పేపర్ కప్ తీసుకుందాం, దాన్ని ఎడ్జ్ కట్ చేసేద్దాం. ఇది యాక్చువల్గా వీల్ లాగా ఉంటుంది, దానిలో ఈ రకంగా లైన్స్ వేసుకుందాం, రథచక్రం లాగా. దీనికి మధ్యలో హోల్ పెడదాం. దీనిలో ఒక చిన్న స్ట్రా ముక్కను తీసుకొని దీని లోపల పెడదాం. ఇప్పుడు ఇంకో ఫుల్ స్ట్రా మిగిలింది కదా, ఆ స్ట్రాని ఇలా బెండ్ చేసేసుకొని దానికి ఒక టూత్ పీక్ ఏదైనా పెట్టేసి ఈ రెండుకి ఇలా సెట్ చేసేద్దాం. ఈ రకంగా రెండు పార్ట్లు తయారు చేసుకోవాలి. రెండు తయారు చేసుకొని ఒకటి దీన్ని మధ్యలో పెట్టేసాం, హ్యాండిల్ లాగా పెట్టేసాం, తర్వాత సెంటర్ పెట్టేసి దానికి సీట్ పెట్టేసాం. అయిపోయిందండి, మన సైకిల్ రెడీ. సెకండ్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు డ్రాయింగ్ పేపర్స్తో 3D పూలు ఏ రకంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని 4 వైపులో ఫోల్డ్ చేద్దాం. ఒక వైపు ఫోల్డ్ చేద్దాం, చూపించిన విధంగా చేస్తూ ఉండండి. ఇలా 4 వైపులో ఫోల్డ్ అయిపోయింది. దాన్ని కొంచెం మడిచాం, ఇలా 4 పక్కల అయిపోయింది. తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి ఈ రకంగా ఫోల్డ్ చేసుకుందాం. ఇది చూడండి, అయిపోయాయి. ఈ పూలు రెడీ అయిందా? ఇట్లాగే మనం కలర్స్గా అన్ని తయారు చేసుకుందాం. దీనిలో ఇప్పుడు ఏంటంటే ఒకదానిలో ఒకటి సెట్ చేద్దాం. ఇట్లా ఇది ఒకటి, మళ్ళీ తర్వాత ఆరెంజ్ సెట్ చేసాం, తర్వాత ఎల్లో సెట్ చేసాం. ఇట్లా సెట్ చేసేసి దీన్ని స్టెప్ వైజ్ సెట్ చేసేద్దాం. ఇక అయిపోయిందండి, అంతే. మీరు ఇట్లా తిప్పుతూ ఉంటే ఫ్లవర్స్ అలా పైకి వస్తుంది, 3D ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనం. క్రాఫ్ట్ నెంబర్ 3. ఇప్పుడు మనం నోటుతో కోటును తయారు చేసుకుందాం. ఎందుకు నోట్ అన్నానంటే, ఇప్పుడు నార్మల్ పేపర్ అయితే ఇది పల్చగా ఉంటుంది కదా, దాంతో కష్టంగా ఉంటుంది. లేకపోతే మీ దగ్గర మందపాటి పేపర్ అయినా పర్లేదు. ఇక్కడ ఎందుకంటే ఈ డూప్లికేట్ నోట్స్ ఇక్కడ దొరుకుతున్నాయండి, అవి తీసుకొని వాటితో చేస్తున్నాం. ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. మా దగ్గర అయితే కొంచెం హార్డ్ పేపర్ ఏం దొరకలేదు నాకు. ఈ రకంగా దొరికేసరికి దీంతో ఇది యూజ్ చేస్తున్నాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర మందపాటి పేపర్ ఏమైనా ఉంటే చెప్పిన విధంగా చూడండి. ఇప్పుడు మాట్లాడుతానే సగం వీడియో కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికి టై కట్టేద్దాం. ఒక సైడ్ 2 ఫోల్డ్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకుందాం. దీనికి ఎందుకంటే ఇప్పుడు మనకి కాలర్ తయారవ్వాలి. కాలర్ ఏ రకంగా తయారవుతుందో చూడండి. ఇవ్వండి, ఇప్పుడు మనం ఇప్పుడు చూపించిన విధంగా ఇలాగ సైడ్స్ ఫోల్డ్ చేసి బెండ్ చేసేయండి. ఇవ్వండి, దీన్ని ఇట్లాగా మంచి మడిచేద్దాం. ఇప్పుడు మనకి కాలర్ తయారైపోయింది. దీనిలో 2 నొక్కేద్దాం ఇట్లాగా టై దగ్గర. చూడండి ఎలా అనిపించింది మీకు వీడియో, బాగుందా? ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. సదా మీ సేవలో. లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.